ఈ తాజా ప్రెస్ నోట్లో దాదాపు 4 పేజీలు ఉంది ప్రెస్ నోట్. ఒక్కసారి మీరు అందరు చూడొచ్చు. ఈ 4 పేజీ ప్రెస్ నోట్ ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు 2024 సంవత్సరంలోనట గణేష్ అనే ఈ భర్త ఈయనకు మధ్య గొడవ జరిగిందట. ఈమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అది రికార్డ్ అయిందట. భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు అవుతాయి, కలిసి ఉంటారు, ఇంకేదన్నా జరుగుతుంది. ఇప్పుడు ఎస్పీ భార్య ఎప్పుడు తిట్టుకోలేదా? ఇంటికి లేటుగా వస్తే ఎస్పీ భార్య తిట్టలేదా ఎప్పుడు? లేకపోతే ఎప్పుడు మందలించలేదా? లేకపోతే ఎప్పుడు గొడవ పెట్టుకోలేదా? భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు సహజం. ఆ అంశాన్ని ఈ ప్రెస్ నోట్లో పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గం ఇది! అండ్ ఇంకోటి, ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఉన్నాడో శ్రీనివాసరెడ్డి మీద దాడి జరిగింది అని ఇందులో స్టేట్మెంట్. గణేష్ మీద దాడి జరిగింది అని ఈయన ఆరోపిస్తున్నాడట. మళ్ళీ అందులోనే అంటే ఇదేమో ఆరోపణ, అదేమో ఎస్పీ పోలీసు డిపార్ట్మెంటే ఎండార్స్ చేస్తున్నది దాన్ని. ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్తే అన్ని పచ్చి బూతులు ఉన్నాయి ఇందులో. చివరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పాప యొక్క హెల్త్ బాగాలేదు, ఆమె ప్రీమెచ్యూర్ బేబీ, 31st వీక్లోనే ఆమె డెలివరీ అయింది, 31st వీక్లో ఆ పాప జన్మించింది, కాబట్టి వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఆ పాపకి. అసలు మీ ఇన్వెస్టిగేషను ఇప్పుడు ఆ పాప బతికుండగానే కదా టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చింది. టెంపుల్ దగ్గర తీసుకొస్తే లోపల గొడవ అయితే ఇబ్బంది పెడితే ఆ పాపకి ఇబ్బంది జరిగింది. 2 నెలల పసిగుడ్డు 20 ఏళ్ళ పోరడో అమ్మాయో కాదు అది. అక్కడ ఆ బాడీ 2 నెలల పసిగుడ్డు, కొంచెం ఏమైనా అటు ఇటు అయినా కూడా ప్రాణాలు పోతాయి. అయితే ఈయన ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో జరగాలి? ఇన్వెస్టిగేషను దాడి జరిగిందా లేదా, పాపని తన్నిండ్రా లేదా, ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ జరగాలి. హెల్త్ బాగాలేదు, వీళ్ళు రేషన్ కార్డు ఇస్తలేరు, ఆధార్ కార్డు ఇస్తలేరు, ఈమె కులం ఏందో మేము అడిగినాం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇక మాకు రాలేదు, వీళ్ళు ఆధార్ కార్డ్స్ ఇస్తలేరట. ఆధార్ కార్డు ఇవ్వకపోతే కనుక్కో తెలియదా? వీళ్ళంటే ఓటర్ ఐడి అడిగి ఇస్తలేరట. ఈ రకంగా టోటల్ ఇందులో మొత్తం అన్ని బూతులే ఉన్నాయి. అంటే టోటల్ కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకొకటి లేదు.